దేవునికి స్తోత్రములు. క్రీస్తు నామమున ప్రియ సహోదరులకు సహోదరులకి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుని యొక్క వర్తమానాన్ని విందాము. గత వారంలో నేను వధించబడుట అన్న విషయాన్ని గురించి మాట్లాడాను. అనగా దైవజనులు ఏ విధంగా హతసాక్షులు అవుతున్నారో అన్న విషయాల గురించి కొన్ని మాట్లాడడం జరిగినది. ఈ దినము ఎవరు ధన్యులో ఆ విషయాన్ని గురించి మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుకుందాం. బైబిల్ చదివేవారు, మైకు ఉన్నవారు చదవండి. మైక్ తీసుకుని చదవండి. ఆ రీతిగా క్రమంగా చదవాలి. చదివిన వారు కాకుండా మరొకరు కూడా చదవాలి. బ్రదర్స్ దగ్గర, మీ దగ్గర కూడా ఒక మైక్ పెట్టుకోండి. లేడీస్ దగ్గర ఒక మైక్, జెంట్స్ దగ్గర ఒక మైక్. పిమ్మట సూర్యుని క్రింద జరుగు వివిధములైన అన్యాయ క్రియలను గురించి నేను యోచించి తిని బాధింపబడువారు ఆదరించు దిక్కులేక కన్నీళ్లు విడుచుదురు. వారిని బాధ పెట్టువారు బలవంతులు గనుక ఆదరించు వాడెవడునూ లేకపోయెను. కాబట్టి ఇంకను బ్రతుకుచున్న వారి కంటే ఇంతకు ముందు కాలము చేసిన వారే ధన్యులనుకొంటిని. ఇంకను పుట్టని వారు సూర్యుని క్రింద జరుగు అన్యాయపు పనులు చూచి ఉండని హేతువు చేత ఈ ఉభయముల కంటే వారే ధన్యులనుకొంటిని. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఎవరు ధన్యులో ఈ వర్తమానాల్లో మనము జ్ఞాపం చేసుకోవాలి. లోకంలో ఏమి జరుగుతున్నదనగా అన్యాయం జరుగుతూ ఉంది. అన్యాయం జరుగుతూ ఉంది లోకంలో. పేదలకు స్థానము లేదు, నీతిమంతులకు స్థానము లేదు, నీతిగా జీవించే వారికి స్థానము లేదు. సత్యాన్ని ఎవరైతే చెబుతారో ఆ సత్యవంతులకు స్థానము లేదు. ఆ విషయాన్నే ఇందులో సొలొమోను మహారాజు తెలియపరుస్తూ ఉన్నాడు. మొదటి భాగంలో కన్నీళ్లు విరుస్తూ ఉన్నాడు అని. కన్నీళ్లు విరుస్తూ ఉన్నారు. ఎందుకు కన్నీళ్లు విడుస్తూ ఉన్నారు? ఆదరించు దిక్కులేక. కారణం ఏమిటి అనగా బలవంతులు. లోకంలో బలవంతులు ఉన్నారు. ఆ బలవంతులు వారి అధికారాన్ని బట్టి, వారి స్థాయిని బట్టి వారు బలహీనులను ఏం చేస్తున్నారనగా మృంగివేస్తూ ఉన్నారు. భూలోకములో అది జరుగుతూ ఉన్నది. దాన్ని నేను చూచి ఉన్నాను అని సొలొమోను మహారాజు ఈ భాగంలో చెబుతూ ఉన్నాడు. చూడండి, పిమ్మట సూర్యుని క్రింద జరుగు వివిధములైన అన్యాయపు క్రియలను గురించి నేను యోచించి తిని. చాలా బాధాకరం. ఏమిటి అనగా అన్యాయపు క్రియలు, అన్యాయముతో మోసాలు, అన్యాయంగా జైల్లో వేయటం. యోసేపును అన్యాయంగా జైల్లో వేశారు. అన్యాయంగా మాట్లాడడం, యేసుక్రీస్తును అన్యాయంగా అరెస్టు చేయటం, యేసుక్రీస్తుకు అన్యాయపు తీర్పు తీర్చటం. అయితే ప్రియులారా, అది కొంతకాలమే అని మనం జ్ఞాపం చేసుకోవాలి. ఒకవేళ అన్యాయం జరిగితే
మనం నష్టపోతే ఈ లోకంలోనే అని మనం జ్ఞాపం చేసుకోవాలి. అన్యాయము చేత చాలామంది మోసపోతూ ఉన్నారు ఆయన బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. చూడండి ఏమంటున్నాడంటే, బాధింపబడువారు ఆదరించు దిక్కులేక కన్నీళ్లు విడుచుచు వారిని బాధపెట్టువారు బలవంతులు గనక ఆదరించువారు ఎవడునూ లేకపోయాను. ప్రియులారా, ఎంత బాధకరం! ఆదరించువారు లేక కన్నీళ్లు పెడుతూ ఉన్నారు. ఇదే పరిస్థితి మనం మణిపూర్లో చూచాం. ఇదే పరిస్థితి మనము రాజమండ్రిలో చూచాం. ఇదే పరిస్థితి మనము కొన్ని స్థలాల్లో చూడబోతూ ఉన్నాం. ఏం జరుగుతుంది అనగా, సూర్యుని క్రింద అన్యాయం జరుగుతూ ఉన్నది. ఎన్ని పాపాలు చేసినా, ఎన్ని హత్యలు చేసినా, ఎన్ని మానభంగాలు చేసినా ఇంటి దగ్గర క్షేమంగా ఉంటారు. అలాంటి చూస్తూ ఉన్నాం మనం. ఇది వాస్తవం. దేవుని దగ్గర తప్ప ఎక్కడా న్యాయం జరగటం లేదు. ఏ రక్షణ వ్యవస్థలో న్యాయం జరగటం లేదు. ఏ న్యాయ వ్యవస్థలో న్యాయం జరగటం లేదు. కారణం ఏమిటి అనగా, దుర్మార్గ ప్రజలు. ప్రియులారా, ఎక్కడ అధికారం ఉంటే ఆ విధంగా మాట్లాడడం, ఎవరిది పై చేయి అయితే వారు మాట్లాడడం, అదే జరుగుతుంది. కానీ న్యాయం జరగటం లేదు. లోకములో మనము చూస్తూ ఉన్నాం. అందుకే నాకు అనిపించే మాట ఏంటంటే, ప్రతిదానికి సమయం ఉన్నది. ఆయన చూస్తూ ఉన్నాడు. ఒక సమయం వస్తుంది, ఎవరు కూడా తప్పించుకోలేరు. దేవుని బిడ్డలు ప్రేమిస్తారు, క్రైస్తవులు ప్రేమిస్తారు, ప్రేమ స్వభావాన్ని కలిగి వారు ఉంటారు. కాబట్టి దాన్ని అదునుగా చూసుకొని లోకం వారిని బాధిస్తే అది మంచిది కాదు అని, దానికి తీర్పు ఉన్నది అని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఇది ఖచ్చితం. కాబట్టి ప్రియులారా, గమనించండి. రెండవదిగా మాట్లాడుతూ ఏమంటున్నాడు అని అనగా, కాబట్టి ఇంకనూ బ్రతికున్న వారి కంటే అంతకుముందు కాలము చేసిన వారే ధన్యులనుకుంటే నేను. మరణాన్ని గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. మరణాన్ని గురించి మాట్లాడుతూ, ఇది సామాన్యమైనటువంటి మరణము కాదు, భక్తుల యొక్క మరణాన్ని గురించి మాట్లాడుతూ, నీతిమంతుల యొక్క మరణాన్ని గురించి మాట్లాడుతూ, ఎవరైతే దేవుని కొరకు హతసాక్షులైపోయారో, ఎవరైతే నీతి కొరకు మరణించారో, ఎవరైతే నీతిమంతులను హత్య చేశారో, ఆ నీతిమంతుల గురించి మాట్లాడుతూ బైబిల్ చెబుతూ ఉంది, వారు ధన్యులు. ఓర్చుకున్నవారు ధన్యులే, శాంతముగా ఉన్నవారు ధన్యులే, ప్రేమించిన వారు ధన్యులే, ప్రాణం పెట్టినవారు ధన్యులే. ప్రియులారా, ఎందుకనగా యేసుప్రభు వారు ఆయన ఆ విధంగా ప్రేమించి ఆ విధంగా ప్రాణం పెట్టినటువంటి సంగతిని మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. కాబట్టి ఎవరైతే మృతి చెందారో వారు ధన్యులు అనేటువంటి మాట బైబిల్ గ్రంథంలో. పరలోకంలో ఎవరికి బహుమానాలు ఉన్నాయి అని అంటే, ఎవరైతే క్రీస్తు కొరకు వధించబడ్డారో, హతసాక్షులయ్యారో, నీతి కొరకు మరణించారో, నీతి కొరకు ప్రాణం పెట్టారో వారు అని బైబిల్ గ్రంథం
సెలవిస్తుంది. 1999 సంవత్సరంలో జరిగిన సంఘటన మనం ఎరుగుదుము. గ్రాహం స్టెయిన్ వారిద్దరు కుమారులు. ఇంత బాధాకరం. ఏం నేరం చేశారు వాళ్ళు? భారతదేశానికి రావటం తప్ప, వైద్యం చేయటం తప్ప, పేదలకు సహాయం చేయటం తప్ప, ప్రేమను, దేవుని యొక్క ప్రేమను పంచటం, సువార్త ప్రకటించడం తప్ప అందులో ఏమైనా తప్పున్నదా? లేదు. దేవుని నామములో ఏమి చేసినా తప్పు కాదు. సువార్త ప్రకటించడం కూడా తప్పు కాదు. దైవ దృష్టిలో తప్పు కాదు, రాజ్యాంగపరంగా తప్పు కాదు. వ్యక్తిగతంగా ఎవరైనా, ఏ కులమైనా, ఏ మతమైనా దాని గురించి ఆలోచన చేసినప్పుడు అది తప్పు కాదు. ఏమిటి అనగా దేవుని ప్రేమను పంచటం, పాపక్షమాపణ పొందని చెప్పటం, రక్షణలోకి వారిని నడిపించటం, ఒక మంచి మార్గంలోకి నడిపించటం అన్నది అది ఎంతో గొప్ప ఆశీర్వాదం. ప్రియులరా, అలాంటి వారిని ఈ విధంగా చేస్తూ ఉన్నారు. అయితే ఆమె చెప్పినటువంటి మాట ఏంటంటే, అంత కార్యం జరిగిన గ్రాహం స్టెయిన్ ఇద్దరు పిల్లలు అంటే కారులో ఉన్నప్పుడు వారి మీద పెట్రోల్ వేసి చంపినటువంటి పని ఆమె క్షమించింది. అదే రీతిగా ఈ రోజున కూడా పగడాల ప్రవీణన్న గారి యొక్క భార్య అమ్మగారు ఆమె కూడా చెప్పిన మాట ఏంటంటే, ఎవరో తెలిస్తే మంచిది, కానీ మేము వారిని క్షమిస్తూ ఉన్నాం. యేసుప్రభువు వారు క్షమించాడు కనుక మేము క్షమిస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఈ మాట లోకములో ఉన్నటువంటి దుర్మార్గులు చెప్పలేరు. నీతిమంతులు మాత్రమే చెప్పగలరు. ఎందుకనగా దేవుని ప్రేమ ఏమిటో, పరలోకం ఏమిటో, ఎలా ఎవరిని క్షమించాలో వారికి తెలుసు కనుక వారు క్షమించగలుగుతూ ఉన్నారు. యేసుప్రభువు వారు ఏమన్నాడండి? మొదటి మాట, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరగరు గనుక వీరిని క్షమించు. ప్రియులరా, యేసుప్రభువు వారు కానీ, స్టెఫను కానీ, 12 మంది శిష్యులు కానీ వారు పడినటువంటి ప్రయాస, 10 మంది శిష్యులు ఏ విధంగా హతసాక్షులైపోయారో చరిత్ర మనకు చెబుతూ ఉంది. అయితే వారి ప్రయాస ద్వారా మనము దీవించబడుతూ ఉన్నాం, మనం రక్షించబడ్డాం, మనము ప్రభువును ఆరాధన చేస్తూ ఉన్నాం. భారతదేశంలో కూడా సెయింట్ అపోస్తలుడైనటువంటి తోమా ద్వారా దేవుని యొక్క సువార్త వచ్చినది. కేరళ వెళ్ళారు, ఆ తర్వాత చెన్నై వచ్చారు, మైలాపూర్లో ఉన్నారు, సువార్త ప్రకటించాడు, తద్వారా ఈటతో పొడవబడ్డాడు. చూడండి ప్రియులారా, గమనించండి. ఈ నీతి నిమిత్తం ఎప్పుడు ఇలాంటివి జరిగినా మనం భయపడాల్సిన అక్కర్లేదు. ఎందుకంటే ఏ రోజైనా మనము చనిపోవలసింది, ఏ రోజైనా మనం చనిపోవలసిందే. కాబట్టి ఒక మంచి కార్యము చేసి, మంచి కొరకు జీవించి, మంచి అయినటువంటి యేసుక్రీస్తు గురించి మనం ప్రకటించి మరణించితే ధన్యత అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక ఎలా జరుగుతున్నాయి భూలోకంలో ఇంకా చెప్పలేం. ఎలా రాబోయేటువంటి కాలంలో జరగబోతున్నాయో చెప్పలేం. మేము చిన్నతనంలో ఉన్నప్పుడు చెప్పేవారు, రాబోయేటువంటి కాలంలో ఇలాంటి పరిస్థితులు రాబోతున్నాయి, ఇలాంటి ప్రభుత్వం రాబోతూ ఉంది, ఇలాంటి సంఘటనలు జరగబోతూ ఉన్నాయి అని పెద్దలు చెప్పేవారు. ప్రియులరా, అదే కార్యాలను, అదే సంఘటనలను మన కళ్ళతో మనం చూస్తూ ఉన్నాం. అయితే నేను అనుకుంటాను ఏంటి అంటే,
మాదే అధికారము, మాదే ప్రభుత్వము, మాదే పెత్తనము అని అనుకుంటున్నారే. ఏది కూడా శాశ్వతంగా ఉండదు. ప్రపంచాన్ని పరిపాలన చేసిన వారు ఎంతోమంది ఉన్నారు. భారతదేశాన్ని పరిపాలన చేసిన వారు ఎంతోమంది ఉన్నారు. ఏమయ్యారు? ఇలాంటి పరిస్థితిలో యేసుక్రీస్తే ఈ లోకానికి వస్తే క్రైస్తవులు ఎంత ఆనందంగా ఉంటారు. యేసుక్రీస్తే ఈ లోకానికి వస్తే శత్రువుల పరిస్థితి ఏంటి? అందుకే బైబిల్ సెలవిస్తూ ఉంది, ఆ రాకడ దినాన్న ఆయన ఎదుట ప్రతి మోకాలు వంగవలసినదే, ప్రతి నాలుక ఒప్పుకోవలసింది. ప్రతి మోకాలు వంగవలసినదే, ప్రతి నాలుక ఒప్పుకోవలసిందే అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ప్రియులారా, ఈ పరిస్థితులను చూచి ఇక్కడ అంటూ ఉన్నాడు, ఏమిటనగా ఎవరైతే కాలము చేశారో, ఎవరి సమయమైతే అయిపోయినదో వారు ధన్యులు అని బైబిల్ గ్రంథం సెలవిస్తాం. అపోస్తలులు ధన్యులే, స్టెఫను ధన్యుడే, గ్రైమ్స్టైన్ ధన్యుడే, అలా ఎంతోమంది మరణించిన వారు ఉన్నారు. క్రీస్తు గారు వాళ్ళు ధన్యులే, ప్రవీణన్న గారు ధన్యులే. ప్రియులరా, తను చిన్నతనములో నాన్నను పోగొట్టుకుని కష్టపడి చదువుకొని ఎంబీఏ చేసి, ఆయన కష్టపడి ఆయన మరో ప్రాంతానికి వెళ్ళిపోయి ఇండోర్ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ దేవుని యొక్క పరిచర్య చేసి, ఆ తర్వాత తను ఒక మంచి కంపెనీలు స్థాపించి అనేకులకు సహాయం చేస్తూ, పేదలకు సహాయం చేస్తూ, అనాథ పిల్లలను సాకుతూ, సత్యము కొరకు జీవిస్తూ, సత్యం కోసం ఆయన ఆర్గ్యుమెంట్ చేస్తూ, డిబేట్ చేస్తూ అలా ఉన్నటువంటి వాడిని ఏమంటున్నారంటే తాగుబోతూ అంటున్నారు, మద్యపాని అంటున్నారు. తన జీవితాన్ని మార్చుకొని, తన యొక్క ఫ్యాక్షనిజం నుంచి మార్చుకొని ప్రభు దగ్గరికి వచ్చి జీవితాన్ని మార్చుకొని అలా ఉంటే లోకము అలా రకరకాలుగా నిందలు మోపుతుంది. అయితే ప్రియులారా, దీని గురించి మనం ఆశ్చర్యపడాల్సిన అక్కరలేదు. ఏంటి అంటే యేసుప్రభు అని కూడా అన్నారు. ఏమన్నారు యేసుప్రభు వారిని? ఆయన త్రాగుబోతూ, ఆయన తిండిపోతూ అని యేసుప్రభు వారిని మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి క్రైస్తవ జీవితంలో మనకు ఎప్పుడు శ్రమ వచ్చినా, ఎప్పుడు కష్టాలు వచ్చినా, ఎప్పుడు ఇబ్బందులు వచ్చినా మనం జ్ఞాపం చేసుకోవాల్సింది ఎవరిని అనగా యేసుప్రభు వారిని మనం జ్ఞాపం చేసుకోవాలి. యేసుప్రభు వారి యొక్క మంచితనాన్ని జ్ఞాపం చేసుకోవాలి. యేసుప్రభు వారి యొక్క శ్రమలను మనం జ్ఞాపం చేసుకోవాలి. యేసుప్రభు వారి యొక్క కష్టాలను మనం జ్ఞాపం చేసుకోవాలి. యేసుప్రభు వారి యొక్క మరణాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి ప్రియులరా. ఎందుకు చెప్తున్నాననగా రాబోయేటువంటి దినాల్లో పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు. దైవజనుల మీద ఉన్నటువంటి దాడులు, క్రైస్తవుల మీద ఉన్నటువంటి దాడులు, ఒకరి మీద దాడి జరిగితే ఒకరు భయపడి రాకపోవడం, ఇలాంటి కొన్ని పరిస్థితులు ఇలాంటివి రాబోతూ ఉన్నాయి. కాబట్టి ఎలా ఉండాలి అనగా ధైర్యముగా ఉండాలి. నేను తప్పు చేయలేదు కదా, నేను ఈ నీతి కొరకు జీవిస్తున్నాను కదా, నీతి కొరకు ప్రాణం పెడితే నాకు పరలోకంలో గొప్ప భాగ్యం ఉన్నదని తలంచి ఆ రీతిగా మనం ముందుకు వెళ్ళాలి. ప్రియులారా, 3 భాగాలు ఈ సందర్భంలో ఇక్కడ చెప్పాడు. ఒకటేంటంటే బలవంతులు బలహీనులను ఏడిపిస్తున్నారు, దిక్కులేని వారిని హింస పెడుతున్నారు, బాధ పెడుతున్నారు అని ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 1వ భాగంలో. 2వ భాగంలో విశ్వాసులను బలపరుస్తూ ఏమంటున్నాడు అని అనగా కాలములో గతించిపోయినటువంటి వారే ధన్యులు అని బైబిల్ గ్రంథం సెలవిస్తాం.
మూడో భాగంలో ఆయన మాట్లాడుతూ ఏమంటున్నానంటే, ఎవరైతే ఇంకా పుట్టకుండా ఉన్నారో వాళ్ళు ధన్యులు అని అంటున్నారు. చూడండి 3వ వచనం, 4వ అధ్యాయం 3వ వచనం. ఇంకాను పుట్టని వారు సూర్యుని క్రింద జరుగు అన్యాయపు పనులు చూచి ఉండని హేతువు చేత ఈ ఉభయుల కంటెను వారే ధన్యులను కొంటిని. అంటే ఆ ఇద్దరి కంటేనే ఎవరు ధన్యులనగా వీరే ధన్యులు. ఈయన భావన ఏంటంటే, ఎవరైతే పుట్టకుండా ఉన్నారో వారే ధన్యులు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. పుట్టకుండా ఉన్నారో వారే ధన్యులు. ఎందుకు ఆ మాట మాట్లాడుతున్నానంటే, భూలోకములో ఈ పాపాన్ని చూడలేకపోతున్నాం, భూలోకంలో జరుగుతున్నటువంటి అన్యాయాలను చూడలేకపోతున్నాం. చూడండి ఎంత బాధో. ఈ మధ్య ఒక అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్నను చాలా కష్టపెడుతున్నాడు. రోజు వచ్చి తాగి వచ్చి వాళ్ళను బాధ పెట్టడం. అమ్మగారు అయితే ప్రేమతో ఎంతో బాగా చూసుకుంది, ప్రేమతో పెంచింది. అలా ఉన్నప్పుడు నేను కూడా ఎంటర్ అవుతూ ఉంటే మా నాన్న అంటా ఉన్నాడు, వాళ్ళు మనం ఏమైనా మాట్లాడితే ఆ అబ్బాయి తిరస్కరించి మాట్లాడతాడు, మాట్లాడొద్దు. అంటే పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ఆ వ్యక్తి తల్లిదండ్రులు బాధ పెడతా ఉంటే ఎదుటివారు చెప్పడానికి కూడా ముందుకు రానటువంటి పరిస్థితి. అంటే మనల్ని తిడతారు. కనుకనే బైబిల్ ఏమి సెలవిస్తూ ఉంది అని అనగా, వీటిని ఎవరైతే వీటిని చూడకుండా ఉన్నారో వారే ధన్యులు. గతంలో టీవీలు లేనప్పుడు, సెల్ ఫోన్లు లేనప్పుడు మనకు చాలా విషయాలు తెలిసేటివి కాదు కదండి. చాలా విషయాలు మనకు తెలిసేటివి కాదు. అయితే ఎప్పుడైతే టీవీలు వచ్చాయో అనేక విషయాలు తెలుస్తున్నాయి. ఇక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది, సంఘటన అంటే ఇమీడియట్లీగా ఇంకో చోట జరుగుతుంది. చూడండి ఎలా పెరిగిపోతున్నాయనగా అలా పెరిగిపోతూ ఉన్నాయి. అందుకే ప్రవీణ్ గారి యొక్క భార్య అమ్మగారు ఆమె అంటున్నారు, అసలు కట్టేయండి ఈ ఫోన్లు ఇవన్నీ కూడా, ఆ వీడియోలు ఇవన్నీ కూడా పెట్టొద్దండి, మాకు బాధ అవుతుంది అని అంటుంది. ఏమిటి అనగా, అంటే మనం కళ్ళతో చూడలేకపోతున్నాం అలాంటి పరిస్థితి. పుట్టని వారే మంచివారు అని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ప్రియులరా, చెడు కాలం ఎంతకాలము, చాలా కాలం ఉండదు, కానీ ఇలానే జరుగుతుంది. ఈ లోపల యేసయ్య వస్తాడు అని మనం గమనించాలి. బైబిల్లో కొన్ని లేఖన భాగాలు, ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనం ఏముందో చూడండి. ఇది చెడు కాలము గనుక బుద్ధిమంతుడు మౌనముగా ఉండును అని అంటాడు. చూడండి 5వ అధ్యాయము 13వ వచనం. ఇది చెడు కాలము గనుక ఈ కాలమున బుద్ధిమంతుడు ఊరకుండును. ముందుగానే బైబిల్ గ్రంథంలో రాయబడిన సంఘటనలు, ఎప్పుడు కని విని ఎరగని రీతిగా జరుగుతున్నటువంటి సంఘటనలు మన కన్నులతో మనం చూస్తాం. ఆ రోజు అన్నాడు ఇది చెడు కాలము అన్నాడు. చెడు కాల పరిస్థితిలో మనం ఉన్నాం. అయితే ప్రియులారా, మనం ఒకటి చేయాలి. ఏంటి అంటే, మనము ప్రార్థన చేయాలి. బుద్ధిమంతుడు ఊరకుండును అని అన్నప్పుడు జ్ఞాపం చేసుకోవాలి. అంటే మనం ఏం చేయలేం. ఏమైనా మాట్లాడితే మన మీద కేసు పెడతారు, ఏమైనా మాట్లాడితే మన జైల్లో వేస్తారు. చెడు మాట్లాడేమని కాదు, సత్యం మాట్లాడితే. కాబట్టి ఏమి చేయగలం గమనించండి. బైబిల్ యొక్క వాక్య భాగంలో చూస్తూ ఉన్నాం, ఊరకుండును.
ఏమి చేయలేక ఊరుకుంటాం, మనం ఊరుకుంటాం. కానీ ప్రార్థన చేయాలి ప్రియులరా. ఖచ్చితంగా ఒక టైం వస్తుంది. ఇది మాత్రం మనం ధైర్యంగా ఉండాలి. ఖచ్చితంగా ఒక టైం వస్తుంది. లోకానికి ఎలా తీర్పు తీర్చబోతూ ఉన్నాడో, లోకం ఎలాంటి శ్రమల్లోకి వెళ్ళిపోతూ ఉన్నదో, ఎవరైతే నీతిమంతులను హింసించారో వాళ్ళు ఏ విధంగా రొమ్ము కొట్టుకుంటారో, ఖచ్చితంగా ఆ సమయం వస్తుంది. ఎల్లకాలం మనదే కాదు టైం, దేవుని టైం కూడా ఉన్నది, దేవుని సమయం కూడా ఉన్నది. కాబట్టి మనకు ఎవరు లేకపోయినా దేవుని మీద మనం ఆధారపడి ధైర్యముగా ఉండాలి అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ప్రియులారా, రాకడ దినాల్లో పరిస్థితులు ఎలా ఉంటాయి అంటే, ఇప్పుడు మనం ఏమైతే చెప్పుకున్నామో అలాంటి పరిస్థితులు, టీవీల్లో సెల్ఫోన్లో మనం ఏమైతే చూస్తున్నామో అవి పరిస్థితులు, సంఘం ఉండదు, ఎత్తబడుతుంది. ఇలాంటి రోజులు రాబోతూ ఉన్నాయి. దేవుడు ఆయన ప్రేమమయుడు అని అంటాం, ప్రేమమయుడిగానే వచ్చాడు, కానీ రెండవసారి అలా కాదు ఆయన వచ్చేది. బైబిలే సెలవిస్తూ ఉంది, అలా కాదు వచ్చేది. ఎవరిని ఆయన క్షమించాడు, ఎవరిని ఆయన క్షమించాడు? ప్రతి ఒక్కరిని. ఎవరైతే తిరుగుబాటు చేశారో, ఎవరైతే నీతిమంతులను హింసించారో, ఎవరైతే బాధ పెట్టారో వారి యొక్క రక్తము దేవుని దగ్గర మొరపెడుతూ ఉన్నది. ప్రభు చెప్పాడు మత్తయి సువార్త 10వ అధ్యాయంలో రాసినటువంటి మాటల్లో, ఆత్మను చంపగా దేహాన్ని చంపేవాడికి భయపడండి అన్నాడు. ఆత్మను చంపేవాడికి భయపడండి అన్నాడు. దేహాన్ని కాకుండా ఆత్మను చంపేవాడికి భయపడండి. దేహాన్ని చంపేవారు ఉన్నారు, కానీ ఆత్మను చంపేవాడు దేవుడు, నరకంలో వేసేవాడు దేవుడు. కాబట్టి ఆయనకు భయపడాలి, ఆయనకు భయపడి జీవించాలి అని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. మనం చదువుకుందాం. మరియు 10వ అధ్యాయము 28 వచ్చింది. మరియు ఆత్మను చంపక దేహమునే చంపువారికి భయపడకుడి గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడకుడి. అనగా ఎవరికి? అనగా దేవునికి భయపడకుడి. దేవునికి భయపడకుడి. అధికారులు కూడా ప్రభుత్వాలకు భయపడుతూ ఉన్నారు. వారు ఎలా చెప్తే అలా వినాలి. ఇలాంటి పరిస్థితులు భూమి మీదకి వచ్చేసాయి ప్రియులరా. కానీ క్రైస్తవ బిడ్డగా, దేవుని బిడ్డగా జ్ఞాపం చేసుకుందాం, మనం ధైర్యంగా ఉండాలి, దేవునికి భయపడాలి, అసత్యాన్ని ఎదిరించాలి, జరుగుతున్నటువంటి పాపాన్ని మనం ఖండించాలి, ఏది ఏమైనా. అయితే భక్తుల గురించి బైబిల్ చెప్పే మాట, వారు ధన్యులు అని. ఇంతకంటే ఘోరాతి ఘోరమైన పరిస్థితులు మనం చూడబోతూ ఉన్నాం. ఇదే మత్తయి సువార్త 24వ అధ్యాయం 7వ వచనంలో అంటాడు, జనం మీదికి జనమును, రాజ్యం మీదికి రాజ్యమును లేచును అన్న మాట ఇందులో రాయబడి ఉంది. ఎలాగండి? జనము మీదికి జనమును, రాజ్యం మీదికి రాజ్యం. మతం అన్నది ఏమి చేయాలి? మంచి చేయాలి. మతం అన్నది చెడు చేస్తే, మతోన్మాదులుగా మారి చెడు చేస్తే, అందుకే దేశాల మధ్య, మతాల మధ్య, కులాల మధ్య ఇది జరగబోతుంది. కనుకనే జనం మీదికి జనమును, రాజ్యం మీదికి రాజ్యమును లేచును అని బైబిల్ గ్రంథం సెలవిస్తాం. ప్రియులరా, ఇది అయిన తర్వాత యేసుప్రభు వారు ఖచ్చితంగా ఈ భూమి మీదకి వస్తాడు. మొదటి రాకడలో ప్రభువు ఎలా వచ్చాడో రెండవ రాకడలో కూడా తప్పనిసరిగానే వస్తాడు. అందుకే మన దృష్టి అంతా ఎక్కడ ఉండాలి అనగా దేవుని వైపు మనం చూడాలి, లోకం వైపు మనం కాదు.
జ్ఞాపం చేసుకుందాం. కొంతమంది వెళ్ళిపోతున్నారు కదా, మంచి పని చేసి వెళ్ళిపోయారు కనుక వారి గురించి మనం దేవునికి స్తోత్రాలు తెలియపరచాలి. బాధపడకూడదు, బాధ అవుతుంది, బాధపడకూడదు, ఏం చేయలేం. కానీ ఒకటి సంతోషం ఏంటంటే వారు నీతి కొరకు బ్రతికారు, నీతి కొరకు జీవించారు, నీతి కొరకు చనిపోయారు. ప్రియులారా, నిన్న నేను రాజమండ్రికి ఒక బ్రదర్తో నేను మాట్లాడితే, అన్న ప్రవీణ్ గారికి మాస్క్ అట్లే ఉంది, అద్దాలు అట్లే ఉన్నాయి, బూట్లు వేసుకున్న వాడికి బూట్లు అట్లే ఉండాలి కదా, బూట్లు తీసి పక్కన పెట్టేశారు అని అంటున్నారు. ఇన్ని ఆధారాలు ఉన్నా కూడా అనుమానాలను నివృత్తి చేయకుండా ఆపేస్తూ ఉన్నారు. చూడండి, ఎవరైనా మాట్లాడితే జైలు వేసేస్తారు. ఇవన్నీ ఎవరు చూస్తున్నారంటే దేవుడు చూస్తున్నాడు. అన్నీ దేవుడు చూస్తున్నాడు. ఖచ్చితంగా చెప్పాను కదా, ప్రసంగి 3:17 ప్రకారం ఆయన నీతిమంతులకును దుర్మార్గులకును తీర్పు తీరుస్తాడు అని. ఎవరి తీర్పు వారికి ఉంటుంది. కానీ భక్తి పనుల గురించి మనం ఏమనుకోవాలి అంటే, బైబిల్ గ్రంథంలో యెషయా గ్రంథం 57వ అధ్యాయంలో ఉన్నటువంటి లేఖన భాగం చూడండి. యెషయా గ్రంథం 57వ అధ్యాయం. నీతిమంతులు నశించుట చూచి ఎవరును దానిని మనసున పెట్టరు. భక్తులైన వారు తీసుకొని పోబడుచున్నారు. కీడు చూడకుండా నీతిమంతులు కొనిపోబడుచున్నారని ఎవనికిని తోచదు. వారు విశ్రాంతిలో ప్రవేశించుచున్నారు. తమకు సూటిగానున్న మార్గమున నడుచువారు తమ పడకల మీద పరుండి విశ్రమించుచున్నారు. దేనికి స్తోత్రం. హతసాక్షుల గురించి, నీతిమంతుల గురించి. వాళ్ళు ఎందుకు చనిపోతున్నారు? కొన్ని సందర్భాల్లో దేవుడు కాపాడలేడా? కాపాడగలడు. సందర్భాన్ని బట్టి, అవసరాన్ని బట్టి కాపాడగలడు. అలాంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కొన్ని సందర్భాలలో దేవుడు అనుమతి. ఈ లోకంలో వారికి శ్రమ, బాధ, దుఃఖము కలిగి ఉండొచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, వారు ఎక్కడున్నారండి? విశ్రాంతి పొందుతూ ఉన్నారు అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ఏం పొందుతున్నారండి? విశ్రాంతి పొందొచ్చు. ఈ లోకంలో ఉన్నవాడికి విశ్రాంతి లేదు. ప్రభు బిడ్డలు ఎవరైతే ప్రభువునందు నిద్రిస్తారో వారికి విశ్రాంతి. స్టెఫను ఎంత అదృష్టవంతుడో. ప్రజలు చూస్తూ ఉంటే స్టెఫను ముఖం ఎలా ఉన్నదంట? ప్రకాశించినది అని. స్టెఫను చూస్తూ ఉంటే పరలోకంలో దేవుని దూతలు కనబడ్డారు. ఆయన ఆత్మ కొరకు. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప భాగ్యమో గమనించు. కాబట్టి ఇక్కడ బైబిల్ గ్రంథంలో దాన్ని రెస్ట్ అన్నాం, పరలోకం ఉన్నాం. దేవుని దగ్గర వారు ఉన్నారు, సంతోషముగా ఉన్నారు. ఈ బాధల నుండి, ఈ కష్టాల నుండి, ఈ రోగాల నుంచి తప్పించబడి ప్రభుతో వారు ఉన్నారు. అందుకే ఇక్కడ ఒక వాక్య భాగం, అంటే ప్రకటన గ్రంథం ఏమి రాయబడి ఉన్నది చూడండి. ఇప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు. వారి క్రియలు వారి ఎంట పోవును ఆత్మ చెప్పుచున్నాడు. పరలోకము నుండి ఒక దూత ఏం చెప్తున్నారండి? వారు ఎక్కడికి వెళ్ళారంట? విశ్రాంతిలోనికి వెళ్ళారు. దేవుని దగ్గరికి వెళ్ళారు, విశ్రాంతిలోనికి వెళ్ళారు. దేవునికి స్తోత్రం. జ్ఞాపం చేసుకుందాం ప్రియ సోదరి సోదరులారా. బైబిల్ గ్రంథంలో సొలొమోను ఏమైతే చెప్పాడో, ప్రసంగంధం 4వ అధ్యాయం మొదటి భాగమైనటువంటి లేఖన భాగాలు, సూర్యుని క్రింద అన్యాయం జరుగుతూ ఉన్నది,
బలవంతులు బలహీనులను హింస పెడుతూ ఉన్నారు, బాధ పెడుతూ ఉన్నారు. రెండవదిగా ఎవరైతే నీతిమంతులు కొనిపోబడ్డారో వారు ధన్యులు అన్నాడు. మూడవదిగా ఎవరైతే పుట్టకుండా ఉన్నారో, ఆ మాట అన్నాడంటే ఎందుకన్నాడు ఆ మాట అంటే, భూలోకములో జరుగుతున్నటువంటి ఈ చెడును చూడకుండా ఉన్నటువంటి కన్నులు మంచివి అని దాని యొక్క అర్థం. ఈ చెడును చూడకుండా ఉన్నటువంటి కన్నులు మంచివి. కాబట్టి ప్రియులరా, వారే ధన్యులు, వారే ధన్యులు. కాబట్టి హతసాక్షులంతా కూడా ధన్యులే, హతసాక్షులంతా కూడా ధన్యులే. యేసు ప్రభువు వారు ఆయన ధన్యుడు, మహాధన్యుడు. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఎవరండి ఆయన? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఆయన వస్త్రం మీదను ఆయన తొడ మీదను రాయబడింది, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. కిరీటమును ధరించినవాడు. కొంతకాలమే బ్రతికాడు యేసు ప్రభు వారు. 33 సంవత్సరం ఈ లోకంలో ఉన్నాడు. ప్రపంచాన్ని కదిలించాడు. సత్యాన్ని చంపాలని చూచారు, సత్యము చచ్చిపోలేదు. 3వ దినాన ఏం చేశాడండి? తిరిగి లేచాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రభువునందు నిద్రించిన వారిని కూడా ఆయన ఏం చేస్తాడండి? ఆయన లేపుతాడు. ప్రవీణ్ కుమార్ అన్నగారైనా మరొకరైనా ఎవరైనా దేవుని బిడ్డలు ఆయన లేపుతారు. అది నిద్రే కానీ మరణము కాదు. కాబట్టి మనం బ్రతుకుతున్నామంటే ప్రభు కోసం బ్రతకాలి, చనిపోతున్నామంటే ప్రభు కోసం మనము చనిపోవాలి. ఆ విధంగా మనం సిద్ధపడి నీతిమంతులముగా దేవుని కొరకు ఎదురు చూసే బిడ్డలుగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. దేవునికి నీ చేతితో రాసితివో, ఏ రీతిగా నా బాటను నీ మాటతో